హరే కృష్ణ. మరొకసారి మీకు అందరికీ కూడా సుస్వాగతం. పుణ్య ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ నేటి పాసురము 20వ పాసురం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్వచ్ఛిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగలే శరణం. సో నేటి పాசுரம் முப்பத்தி மூவர் அமரர்க்கு முப்பத்தி மூவர் அமரர்க்கு முன்னிட்டு கப்பந்தவிரும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா தூயிலாய் செப்பன்ன மின்முலை செவ்வாய் சிறுமரங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொளியும் தந்து உன்மணாளனை இப்போதே எம்பை ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్ అని ఆండాళ్ అమ్మవారు చెప్తున్నారు. దీనికి శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారి తెలుగు అనువాదం: 33 సురకోటుల ముప్పుగాచి భయమును మానుకు బలశాలి మేలుకో, ఆర్జవముతో ఆశ్రుతులను బ్రోచు హరిభయంకర హరి మేలుకో, స్వర్ణ కలశ వక్షసీమ అరుణ వర్ణాధరములు సన్నని కటికల పూర్ణ నప్పిన్న సిరి మేలుకో మమ్మేలుకో, ఆలవట్టము అద్దమొసగి అందరినీ నీ స్వామితో నీరాటమాడింపవే అమ్మా, జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము అని ప్రార్థిస్తున్నారు. గోపికలు నప్పిన్నై చర్యలను విమర్శిస్తూ నిన్నటి రోజున అవి ఆమె స్వరూపానికి స్వభావానికి తగవు అని చెప్పినప్పుడు నప్పిన్నై చాలా మౌనంగా ఉందట. కృష్ణుడితో మాట్లాడటానికి సరైన సమయం కోసం వేచి ఉందామె. అందుకని ఆండాళ్ళమ్మవారు గోపికలను ఆండాళ్ గోపికలు అనుకుంటున్నారు, గోదా గోపికలు అందరూ కూడా నప్పిన్నై కోపంగా ఉందని భావించినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా కృష్ణుణ్ణి మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మహిమలను పాడుతూ మేల్కొల్పడం ప్రారంభించారు. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. నప్పిన్నై తాము మందలించినందుకే కృష్ణుడు తమపై కోపంగా ఉండొచ్చని గోపికలు భావించారన్నమాట. బహుశా అమ్మనన్నామని స్వామిని, స్వామిని అన్నామని అమ్మకి ఇద్దరికీ కోపం వచ్చిందేమోనని భావించి, ఒకవేళ అదే గనక నిజమైతే మరలా నప్పిన్నైని స్తుతించడం ద్వారా ఆయన కోపాన్ని కూడా శాంతపరచవచ్చు అనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయినారనమాట. అందుకని ఈరోజు ఇద్దరిని అనమాట, స్వామిని అమ్మని నీలాదేవిని కృష్ణుడిని ఇద్దరిని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. మనం జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే ఈ పాసురంలో 3 స్థాయిల అన్వయం కనిపిస్తుంది. ఒకటి రేపల్లెలో ఏదైతే గోపికలందరూ కూడా కృష్ణుని చేరి ఆయన్ని కీర్తించేటువంటి భావనలో ఉన్నారో వారి మధ్యలో ఎటువంటి సంభాషణ జరుగుతుందో అటువంటి అన్వయం మనకు కనిపిస్తుంది. రెండోది శ్రీవిల్లిపుత్తూరు, ఏదైతే గోదా అమ్మ తన తండ్రి ద్వారా శ్రీమద్ భాగవత సమయంలో కృష్ణావతార సమయంలో గోపికలందరూ కూడా వ్రతం ఏదైతే కాత్యాయన వ్రతం ఏదైతే చేశారో దాన్ని తాను అనుసరిస్తున్నాను కాబట్టి అదే భావనలన్నీ కూడా అందిపుచ్చుకొని శ్రీవల్లిపుత్తూరులో ఆమె చెప్పటం మొదలు పెడుతున్నది అనమాట. ఇక్కడ కీర్తించడం మొదలు పెడుతుంది. మరొకటి, మనలో కూడా ఆధ్యాత్మిక సాధనలో అంతర్ముఖం కావాలి అనేటువంటి అంశాలను ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అమ్మ అనమాట. సో ఆ విధంగా మనం కనుక జాగ్రత్తగా కనుక గమనిస్తే 3 స్థాయిల అన్వయం తిరుప్పావై మొత్తం కూడా మనకు దర్శనమిస్తుంది. ఒకటి, సాక్షాత్తు బృందావనంలో గోపికల స్థితి, దాన్ని అనుసరిస్తున్నటువంటి శ్రీవల్లిపుత్తూరులో గోపికల స్థితి, తదుపరి దాన్ని మనం ఎలా మన శరీరమునకు మన భక్తి మార్గమునకు దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అని చెప్పేటువంటి ఇక్కడ మనకు అన్వయించుకునేటువంటి స్థితి. ఈ 3 స్థితులు కూడా మనకి ఈ యొక్క తిరుప్పావై ఆద్యంతము కూడా మొదల నుంచి చివరి దాకా కూడా కనిపిస్తాయి అని చెప్తుందనమాట. సో ఇక్కడ 33 అమరర్కు అంటే 33 వర్గాల దేవతలు ఉన్నారు. మన వాళ్ళు అంటుంటారు 3,000,000 దేవతలు ఒక్కటైనారు. మొన్నటనే వైకుంఠ ఏకాదశిని 3,000,000 కూడా అంటుంటాం మనం అనమాట. ఈ 33 వర్గముల దేవతలు ఎవరంటే 8 మంది వసువులు, 11 మంది రుద్రులు,
12 మంది ఆదిత్యులు, ఇద్దరు అశ్విని దేవతలు అనమాట. ఒక విధంగా పితృకర్మలలో కూడా వసురుద్ర ఆదిత్య రూపాల ప్రస్తావన కూడా వస్తుంది పితృకర్మలు చేసేటప్పుడు. అందులో మనం జాగ్రత్తగా గనక గమనిస్తే శ్రీమద్ భాగవతంలో కూడా వసువులు, ఉద్ధవుడు ఎవరైతే ఉన్నారో ఆయన వసువు, ఒక వసువు అవతారము. భీష్ముడు ఎవరైతే ఉన్నారో మరొక వసువు భీష్ముడుగా వచ్చాడు. అలాగే నందుడు, యశోదామాత ఇద్దరు కూడా, వారిద్దరు కూడా వసువులే అనమాట. ధరాద్రోణ, ఆ విధంగా వసువులు, ఆ విధంగా 33 వర్గాల దేవతల ప్రస్తావన కూడా ఇక్కడ అమ్మవారు తెస్తూ, ఇటువంటి దేవతలు వీళ్ళందరూ తథాస్తు అంటూ తిరుగుతూ ఉంటారు. అంటే ఎవరెవరు వారిని ఆశ్రయిస్తారో, ఆ దేవతల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి కోరికలు తీర్చడానికి ఆ దేవతలందరూ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు తథాస్తు అనేటువంటి పదంతో. అయితే వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని కాపాడగలిగేది సాక్షాత్తు భగవానుడు ఒక్కడు మాత్రమే. అటువంటి మరణమే లేనటువంటి దేవతల మీదకి అసురులు దండెత్తినప్పుడు అటువంటి వాళ్ళను రక్షించడానికి కూడా నువ్వు వెళ్తావు కదా స్వామి. మరి మున్సెన్రు కప్పం తవిర్కుం కలిగి, ముందుగా వెళ్ళి వాళ్ళ భయం తొలగిస్తావు కదా నువ్వు. వారి వద్దకు వెళ్ళి వాళ్ళు పనిచేసేటువంటి నువ్వు, వాళ్ళ భయాన్ని తొలగించే నువ్వు. మేము ఎంత స్వామి చాలా చిన్నవాళ్ళము, నీ దగ్గరికి చాలా ఆర్తితో వచ్చాము, అటువంటి దీనులను కూడా అనుగ్రహించవా అని వేడుకుంటున్నాను అనమాట. అంటే వాళ్ళు ఎక్కడో ఉండి ప్రార్థించగానే వాళ్ళని నువ్వు రక్షించటానికి నువ్వు నరసింహావతారము, వరాహావతారము, లేదా ఆ, మత్స్యావతారము, కూర్మావతారము, ఇటువంటి అవతారములన్నీ కూడా నువ్వు తీసుకొని వాళ్ళని రక్షించడానికి భూమి మీదకి దిగొస్తావు కదా. అటువంటిది మేము నీ దగ్గరకు వచ్చాము, నీ వాకిట్లో నుంచొని ఉన్నాం, నిన్ను ప్రార్థిస్తున్నాం, అర్థిస్తున్నాం, అయినా కూడా నువ్వు మా మీద కరుణించవా అని చెప్తున్నారనమాట. సో దేవతల స్థుతి అనేటువంటి ఇక్కడ చెప్తూ కృష్ణుని ఒక ఆర్జవము ప్రస్తావిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అదేవిధంగా కృష్ణునికి ఉన్నటువంటి రక్షణ స్వభావం గురించి గోపికలు చేస్తున్నారన్నమాట. ఆర్జవం అంటే మనస్సు, మాట, చేత ఏకరూపం కలవాడు. మనకు ఒక శాస్త్రవాక్యం ఉన్నది. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అనేటువంటి శాస్త్రవాక్యం అనమాట. అంటే మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనస్సులో కానీ, వాక్కులో కానీ, కర్మలో కానీ తేడా ఉండదు, ఒకే రకంగా ఉంటుంది. కానీ దురాత్ములు ఎవరైతే ఉంటారో మనస్సన్యత్, వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, వచస్సన్యత్ వాక్కులో ఇంకోటి ఉంటుంది, కర్మణ్యన్యత్ అనమాట వాళ్ళు చేసే పని మరొక రకంగా ఉంటుంది. సో అది దురాత్ముల యొక్క లక్షణము. కానీ నువ్వు పరమాత్మవి. అటువంటి నువ్వు మమ్మల్ని వద్దున్నే రమ్మని చెప్పావుగా, నువ్వు పరనిస్తానని చెప్పావు కదా, ఉషోదయానికే రమ్మన్నావు కదా, మరి ఆ మాట నిలబెట్టుకో స్వామి అని వేడుకుంటున్నాను అనమాట. అమరులకు సాయం చేసేటువంటి నీవు మా వంటి బలహీనులకు ఎందుకు కాపాడవు? ఎందుకంటే నీ బలమే మా బలం స్వామి. మా ఆతృతను తొలగించవయ్యా వెంటనే. మేము ఎంతో ఆతృతతో వచ్చాము, నువ్వు మాకు పరనిస్తానన్నావు, ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తానన్నావు, నీ సాన్నిధ్యాన్ని ఇస్తానన్నావు. ఆ సాన్నిధ్యం కోసం మేము వచ్చాం కదా. ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో, అండాళ్ళ అమ్మవారికి 5 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమెతో ఉన్నటువంటి గోపికలందరూ కూడా అదే వయసులో ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళందరికీ కూడా 33 వర్గముల దేవతల గురించి ఎలా తెలుసు అంటే, ఏదైతే బృందావనంలో గోపికలు జన్మించారో వాళ్ళందరూ కూడా సాక్షాత్తు దేవతలు అనమాట. భగవానుడు భౌతిక జగత్తులోకి వచ్చే ముందు దేవతలందరికీ చెప్తాడు, మీరు మీ మీ స్థానములలో వెళ్ళి స్థానములలో జన్మించవచ్చు అని చెప్తాను. కానీ దేవతలందరూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఏదైతే ఉన్నదో, అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోదలుచుకోలేదు వాళ్ళు. ఎందుకంటే స్వామితో సాంగత్యం అంత సులభంగా రాదనమాట ఇటువంటి పరిస్థితుల్లో. వాళ్ళ లోకంలో ఉన్నప్పటికీ కూడా, దేవతాలోకములలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం వాళ్ళకి కలగదు. అటువంటిది ఇంత అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది కాబట్టి, స్వామిని సాక్షాత్తు నేరుగా సేవించేటువంటి అవకాశం కలిగింది కాబట్టి, ఆ దేవతలందరూ కూడా భౌతిక జగత్తులో జన్మించారనమాట. అందుకని దేవతల యొక్క పరిమితిని, భగవంతుని యొక్క అపరిమిత స్థితిని చెప్పడానికి మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది. సతయా శ్రద్ధయాయుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అని చెప్తుంది భగవద్గీత. అటువంటి శ్రద్ధను పొందిన వాడే మనుషుడు ఏదైనా ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను పొందుతాడు.
దేవతలకి. కానీ వాస్తవానికి ఆ వరాలన్నీ భగవంతుని చేతనే ఇవ్వబడతాయి. అందుకే మనకు మన ఆచార్యులందరూ, మన గురువులు అందరూ కూడా ఏం చెప్తారంటే, సాక్షాత్తు కరుణించేవాడే శ్రీకృష్ణ భగవానుడు, మనకి ఏదైనా ఇవ్వగలిగేవాడే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని నేరుగా ఆయన్ని ఆశ్రయించటం, ఆయన్ని శరణాగతి చేయటానికి మించిన ఉత్తమమైనటువంటి కార్యము మనొకటి లేదు. అదే విషయాన్ని ఇక్కడ ఆండాళమ్మ వారు కూడా చెప్తున్నారనమాట. మేము దేవతల దగ్గరికి వెళ్ళలేదయ్యా, నీ దగ్గరకు వచ్చాం. నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయించాం కాబట్టి నువ్వు మమ్మల్ని కరుణించని చెప్పి తూయిలెలా మేలుకో అని చెప్తున్నారు. నీ బలమే మా బలము, మాకు వేరే బలం లేదు స్వామి. బలహీనులమైనటువంటి మమ్ము కాపాడగా నువ్వు నిద్రలే స్వామి, మేలుకో అని చెప్తున్నారన్నమాట. శప్పముడయా అంటే రక్షణ, రక్షించువాడు, చెప్పినది చేయువాడు. నువ్వు ఆర్జవము కలవాడు, ఇందాక చెప్పుకున్న మనస, వాచ, కర్మణ అంటే మనసు చేత, మాట చేత, చేత చేత ఒకే విధంగా చేసేటువంటి భగవానుడు అనమాట. తిరులుడయా శక్తివంతుడవు అంటే భక్తుల శత్రువులను కూడా నువ్వు అంతం చేసేటువంటి వాడవు. మధుసూదన అని భగవానునికి పేరున్నది. మధు అంటే శత్రువులు అనమాట. అటువంటి సూదనుడు సంహరించేటువంటి వాడు. అంటే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు. మధు అనేటువంటి క్లేశములు జీవితములు భౌతిక జగత్తులో మా జీవులకు వచ్చేటువంటి క్లేశములను మధు అని చెప్తారు. ఆ మధు అనేటువంటి క్లేశములను సూదనుడు సంహరించువాడు, అంతం చేసేటువంటి వాడు మధుసూదనుడు. అటువంటి నీ శక్తి సామర్థ్యాలు మాలాంటి అబలను రక్షించడం కోసమే కదా. కానీ ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా భగవానుడివి, ఎల్లవేళలా దీనులు కాబట్టి నువ్వే చెప్పావు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. నీ అవతార రహస్యమే అది. నువ్వు వచ్చినందుకు మా కోసం వచ్చావు కదా. పరిత్రాణాయ సాధూనాం, మాలాంటి భక్తులను, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని, నీ శరణాగతి చేసినటువంటి వాళ్ళని, నీ ప్రపత్తి చేసినటువంటి వాళ్ళని రక్షించడానికి వచ్చావు కదా స్వామి. సేత్తార్కుం వెప్పం కొడుక్కుం విమలా తుయలడా, శత్రు సంహారమందు నిర్మలుడా మేలుకో. ఆయన శత్రు సంహారం చేసినా కూడా నిర్మలుడట. శత్రు సంహారం చేత కూడా భగవానునికి ఎటువంటి మాలిన్యము అంటదు. ఎందుకని? ఆయన యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటివి. ప్రతి జీవాత్మ కూడా భగవాను నుంచి వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలుసు. వారి వారి కర్మలను అనుసరించి వారి జీవ ఫలాలని వాళ్ళు అనుభవిస్తారు. అంతేకాని భగవానుడు ఎవరిపై కోపం లేదా పక్షపాతం లేనటువంటి నిర్మలుడు అనమాట. ఈ పాశ్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలను ప్రస్తావించు అన్నమాచార్యుల వారు ఒక చక్కటి కీర్తనలో చెప్తారనమాట. మేదిని జీవుల కావ మేలుకోవయ్యా, నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా. మేదిని జీవుల కాల్చిన నువ్వు ఈ జీవులను రక్షించటం కోసం వచ్చావు కదా, నువ్వు నిద్రపోతే ఎట్లా? మేలుకో స్వామి. నీ దయే మాకెల్లా రక్ష నిద్ర మేలుకోవయ్యా. నీ కరుణ చల్పిస్తే చాలు, నువ్వు అనుగ్రహిస్తే చాలు, మాకు రక్షణ కలుగుతుంది. అటువంటి నువ్వు నిద్రిస్తే ఎలా స్వామి? మేలుకోవయ్యా. తగు గోపికల కన్ను తామరలు వికసించే. గోపికలు వచ్చారు, వాళ్ళందరూ కూడా నిన్ను ఏ విధంగా అయితే సూర్యుడిని చూస్తే తామరలు వికసిస్తాయో, మేమందరం గోపికలము, అండాళ్ళు గోదా గోపికలు అందరూ వచ్చారు. నిన్ను చూడంగానే వాళ్ళ ముఖము వికసిస్తుంది, కనులన్నీ కూడా వికసిస్తాయి. నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని ఆస్వాదించడానికి, నీ అద్భుతమైన సేవ చేసుకోవటానికి మిగుల సూర్యనేత్రుడ మేలుకో. గోపికలను తామరలుగా, భగవానుని సూర్యుడిగా ప్రస్తావిస్తూ అన్నమాచార్యులు వారు చెప్తున్నారు అనమాట. తెగువ రాక్షసులనే తిమిరము విరేయగా, రాక్షసులనేటువంటి తిమిరాన్ని నువ్వు విరిచేస్తావు, సంహరిస్తావు. అసుర సంహారం కోసం, పరిత్రాణాయ సాధూనాం మమ్మల్ని కరుణించడం కోసం, తర్వాత వినాశాయ చ దుష్కృతాం దుష్కృతులను సంహరించడం కోసం, మమ్మల్ని భక్తులను ఇబ్బంది పెట్టేటువంటి దుష్కృతులను సంహరించడం కోసం, భక్తి మార్గానికి ఇబ్బంది పెడుతున్నటువంటి దుష్కృతులను సంహరించడం కోసం అటువంటి నువ్వు అవతరించావయ్యా. నెగడిన పరంజ్యోతి నిద్ర మేల్కోవయ్యా. అంటే జ్యోతి ఏదైతే ఉందో అది కొంచెం తగ్గినప్పుడు అనమాట, తగ్గినట్టు అటువంటి నువ్వు పడుకుండేసరికి, నిద్రపోతుండేసరికి ఆ జ్యోతి కాంతి తగ్గిందేమో, కానీ నువ్వు మేలుకుంటే ఆటోమేటిక్గా అంతా ప్రకాశం విస్తరిస్తుంది. ఈ భూప్రపంచం అంతా భక్తులలో ప్రకాశం విస్తరిస్తుంది అని చెప్తారు అన్నమాచార్యుల వారు. మేదిని జీవులగా మేలుకోవయ్యా, నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా. తగు గోపికల కన్ను తామరలు వికసించే మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా. తెగువ రాక్షసులని తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా అంటారు హనుమాచార్యులు వారు అనమాట. సో అందుకని
తిరుప్పావైలో ప్రస్తావించినటువంటి ఇటువంటి అద్భుత విషయాల్ని కూడా చక్కని తెలుగులో మనకి అన్నమాచార్యులు వారు అందించడం చాలా ఆశ్చర్యకరంగాను ఆనందకరంగా కూడా ఉంటుందన్నమాట. చెప్పన్నమెల్ములై స్వర్ణ కలశముల వంటి వక్షస్థలములు కలిగినటువంటిది నప్పిందనమాట. నీ వక్షోజాలు స్వామిని ఆకర్షిస్తున్నాయి. గత పాసురంలో మన ముందు పాసురంలో స్వామి ఛాతి విశాలమవుతుంది తెలుసుకున్నాం అనమాట. దీన్ని ఎలా మనము భక్తి మార్గానికి అన్వయించుకోవాలంటే ఆచార్యులు మనకు చెప్తారు, భగవానుని జ్ఞానం ఏదైతే మనలో ప్రవేశిస్తుందో మన ఛాతి విస్తారమవుతుంది, ఛాతి ఉన్నతమవుతుంది, ఛాతి వికసిస్తుంది అని చెప్తారు. భగవానునిపై జ్ఞానం ఏదైతే ఉన్నదో అది స్వామిని ఆకర్షిస్తుంది అనే విషయాన్ని చెప్తారనమాట. సో అందుకని భగవద్జ్ఞానము సంపూర్ణముగా కలిగింటి భగవత్తుని యొక్క సేవలో సంపూర్ణముగా నిమగ్నమైనటువంటిది నప్పిన్నయ్య. అందుకని చెప్పన్న మేల్ములై అంటున్నది అన్నమాట ఆ గోదాము వారు ఇక్కడ. చెవ్వాయ్ సిరుమరుంగల్, ఎర్రని పెదవులు, సన్నని నడుమట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం నప్పిన్నై, నల్ల పిన్నై, నల్ పిన్నై అనేటువంటి నప్పిన్నై అంటే మంచి స్త్రీ అని చెప్పుకున్నాము. నల్ మంచి తమిళంలో ఉన్నటువంటి పదం అన్నమాట. అలాగే నీలాదేవి అని చెప్పుకున్నాం, సాక్షాత్తు భక్తికి ప్రతిరూపం ఆమె. ఏదైతే మనం గోదాం రాధారాణి, శ్రీమతి రాధారాణి గోదా భక్తి ప్రతిరూపం అంటామో ఆ సాక్షాత్తు రాధారాణియే, శ్రీమతి రాధారాణియే నీలాదేవి అనమాట. అటువంటి నీలాదేవి భక్తికి ప్రతిరూపమైనటువంటిది. ఆమె శరీరములో కూడా వర్ణన ఏదైతే ఉన్నదో ఇది భక్తిని ప్రేరేపించేట్టుగానే ఉంటుందన్నమాట. సో అందుకని ఆమెను ఎర్రని పెదవులు, సన్నని నడుము ఉందట. ఇది భౌతికమైనటువంటిదిగా కాదు. పెదవులు స్వామిని ఆకర్షిస్తాయి. ఎటువంటి పెదవులు స్వామిని ఆకర్షిస్తాయి? భగవంతుని యొక్క నిరంతర నామస్మరణ చేత ఏదైతే ఎరుపెక్కినటువంటి పెదవులు ఉన్నాయో మన పెదవులు కూడా భగవంతుని నిరంతర నామస్మరణ చేత ఎరుపెక్కాల. అప్పుడు అది స్వామిని ఆకర్షిస్తుంది అనమాట. అంటే భగవంతుని నామము నిరంతర స్మరణ చేత, బాగా పలకటం చేత, నాలుక మీద భగవంతుని యొక్క నామము నృత్యము చేయటం చేత, భగవంతుని నామము భగవానుడు వేరు వేరు కాదని మనకి శిలాప్రపాలు వారు అనేక సందర్భంలో చెప్పారు. అటువంటి భగవాన్ నామము నిత్యము మన యొక్క నాలుక మీద నాట్యం చేయటం చేత, పెదవులు ఎరుపెక్కడం చేత అవి స్వామిని ఆకర్షిస్తాయి. సన్నని నడుము స్వామిని ఆకర్షిస్తుందట. ఏమిటండి ఈ సన్నని నడుము అంటే? భౌతిక విషయ త్యాగం కలిగినటువంటి వైరాగ్యం అన్నమాట. ఇది భక్తులకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాల మీద వైరాగ్యము, భగవత్ సంబంధం విషయమైనటువంటి విషయములపై అనురక్తి కలిగి ఉండటమే భక్తి మార్గములో ఉన్నత స్థితి. భగవానునిపై నిరంతర భక్తి స్వామిని ఆకర్షిస్తుంది అనమాట. భక్తుని వైరాగ్య స్థితి స్వామిని ఆకర్షిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాయి అనమాట. ఈ యొక్క పదములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాసనంలో అని ఆచార్యులు మనకు తెలియజేస్తారు. నప్పిన్నై నంగాయ్ తిరువే తూలెలాయ్, పూర్ణ నప్పిన్న మంచి స్త్రీ లక్ష్మీ మేలుకో. నువ్వు సాక్షాత్తు లక్ష్మీవమ్మ, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నువ్వు నిద్రించడం తగుదమ్మా, మేలుకో. నీవు మా లక్ష్యానికి సాధనము నువ్వే. మేము స్వామి దగ్గరికి మమ్మల్ని చేర్చగలిగిన దాని నువ్వే. స్వామి దగ్గరికి ఏది చేర్చగలదు? భక్తి మాత్రమే స్వామి దగ్గరికి చేర్చగలదు. అటువంటి భక్తికి ప్రతిరూపమే నప్పిన్నాయి నీలాదేవి. సో అందుకని ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము గలిగినది నిన్నే, మమ్మల్ని చేర్చగలిగినది నువ్వే. ఎందుకంటే మేము తల్లి ద్వారానే మనం స్వామిని చెల్లగలనమాట. శాస్త్రవాక్యం ఉన్నది, మాతో మంత్ర గురుపిత అనేటువంటి వాక్యం అనమాట. అంటే మంత్రం ఏదైతే ఉందో అది తల్లి లాంటిది అని చెప్తాను అనమాట. భగవన్నామ స్మరణ మాత్రమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి భగవన్నామ స్మరణ మాత్రమే మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చగలదు. మాతో మంత్ర గురుపిత. ఈ మంత్రాన్ని మనకు ఎవరు ఉపదేశిస్తారు? గురువు ద్వారా మనము పొందుతాము. కాబట్టి ఆ గురువు తండ్రి లాంటి వాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నీలాదేవిని ప్రస్తుతించడంలో ఉన్నటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యాల రూపం ఆమె చెప్పుకున్నాం. ఆమె వక్షోజములు శరీర లక్షణాల ఆధ్యాత్మిక అర్థాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. వక్షోజాలు జ్ఞాన భక్తి, అమ్మవారి వక్షోజాలు అనమాట. సన్నని నడుము వైరాగ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అధరాలు పరభక్తి, పరమ భక్తి, ఉన్నతమైనటువంటి భక్తి, భగవంతుని శరణాగతి భక్తి. ఆమె సాక్షాత్తు ఐశ్వర్య స్వరూపిణి అనమాట. ఉపేయము ప్రాప్యము రెండు ఆమె. అంటే మనల్ని స్వామి దగ్గరికి చేర్చగలిగింది. ఇప్పుడే చెప్పుకున్నాం అమ్మే.
మన చేత స్వామిని పొందింప చేయగలిగినది తల్లి. ఈ రెండు విషయాలు ఆమె అనేటువంటి విషయం మర్చిపోకూడదు అన్నమాట. అందుకే స్త్రీ తత్వం ఏదైతే ఉన్నదో, లక్ష్మీ తత్వం ఏదైతే ఉన్నదో, ఐశ్వర్య తత్వం ఏదైతే ఉన్నదో, ఇది వాటిలో ఆమె పరిపూర్ణురాలన్నమాట. ఎందుకని ఆమె పరిపూర్ణురాలంటే ఆమె ఎప్పుడు కూడా శ్రీవత్సము కలిగి ఉంటాడు స్వామి. స్వామి యొక్క ఛాతీ మీద ఎప్పుడు కూడా శ్రీవత్సం అనేటువంటి గుర్తు ఉంటుందన్నమాట. శ్రీ అనగా స్వామిని ఎల్ల వేళలా ఆశ్రయించి ఉండేది. మిగిలిన ఆభరణాలు ఏమైనా సరే పక్కన పెట్టేటువంటి అవకాశం ఉన్నది కానీ కొన్ని విశేష ప్రత్యేక సందర్భములలో, కానీ శ్రీవత్సము ఎప్పుడు కూడా స్వామిని వదిలి ఉండదు. కాబట్టి శ్రీ అంటే స్వామిని ఆశ్రయించి ఉండేటువంటిది ఎప్పుడు కూడా. శ్రీ అంటే జీవులచే ఆశ్రయింపబడేది. ఇందాక చెప్పుకున్న మంత్రము జీవులని భగవంతునికి దగ్గరికి చేర్చగలదు. కేవలము మహామంత్రము మాత్రం భగవంతుని యొక్క నామస్మరణ మాత్రమే చేర్చగలదు. అంతేకాదు, శ్రీ ఎవరంటే జీవుల మొరలు వినేది ఆ తల్లే, స్వామికి వినిపించేది తల్లే, దోషాలను తొలగించేది తల్లే, గుణములను పోషించేది తల్లే. ఎప్పుడైతే నిరంతరమైనటువంటి భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటామో, నెమ్మదిగా అనేక కోట్ల కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి కాలుష్యం ఏదైతే పేరుకుపోయి మనకి పరమాత్మకి మధ్యలో అడ్డుగోడగా ఉన్నదో, ఆ కాలుష్యాన్ని మొత్తాన్ని తొలగించగలిగేటువంటిది, నేరుగా మనల్ని స్వామితో కలపగలిగేటువంటిది భగవన్నామ స్మరణ మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తుందన్నమాట. అందుకని ఆ విధంగా శ్రీ తల్లి ఎవరైతే ఉన్నారో, మంత్రం ఏదైతే ఉందో, కావలసిన వాత్సల్యము, కారుణ్యము, క్షమ, మార్దవము, సౌహార్దము, మునగు గుణములు అన్నీ కూడా ఆమెలో ఉన్నాయి. భగవంతుని యొక్క నామములో ఉన్నాయి. భగవంతుని యొక్క నామము భక్తికి ప్రతిరూపమైన తల్లిలో ఉన్నాయి అని మనకి ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేస్తుందన్నమాట. తదుపరి పరమాత్మ అనే తటాకంలో ప్రవేశించడానికి మనచే ఆశ్రయింపబడేటువంటిది తల్లి. భగవదనుభవ అవగాహనే గోపికలు కోరేటువంటి స్నానము. ఈ స్నానానికి కావలసినటువంటి పరికరాలు అద్దము, విషనకరట. దాని గురించి ఏందో మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నీలాదేవి అంటుందన్నమాట, నేను నిద్రపోవటం లేదు తల్లమ్మా, మీ విషయమే ఆలోచిస్తున్నాను, మీకేం కావాలో చెప్పండి అని అడిగిందట నీలాదేవి. అడిగితే అప్పుడు గోపికలు అంటున్నారన్నమాట, అమ్మా, విసనకర్ర అద్దం ఇవ్వు మాకు, మేము నీ వల్లభుడితో మేము స్నానం చేయాలి అని అడిగినాను. మా గోదా గోపికలు అడిగారన్నమాట. ఉక్కమం తట్టొడియం తందు విసనకర్ర అద్దము ఆలవట్టం అంటారనమాట విసనకర్రని. ఇక్కడ భగవన్నామ స్మరణ ప్రాముఖ్యతను మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అద్దం అంటే ఏం చేస్తామండి? మన అద్దంలో మన ముఖం చూసుకుంటాం అనమాట. అద్దం శుభ్రంగా ఉంటే మన ముఖం కనిపిస్తుంది, శుభ్రం లేకపోతే మన ముఖం కనిపెట్టబడదు. ఆధ్యాత్మికంగా చూసుకుంటే అద్దం మన ఆత్మస్వరూపాన్ని చూసుకునేటువంటి మంత్రము. ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడైతే భగవన్నామ స్మరణ అనన్యమైనటువంటి నిరంతరమైనటువంటి భగవన్నామ స్మరణ ఏదైతే ఉందో, అది మనల్ని మనకు చూపిస్తుంది. మనలో ఉన్నటువంటి జీవాత్మని, మనల్ని జీవాత్మతో కూడి ఉన్నటువంటి పరమాత్మని మనకు దర్శనం చేస్తుందన్నమాట. అందుకని దేహి యొక్క సహజ రూపమైన జీవాత్మ దర్శనం మనం చేసుకోవాలి. ఓంకారం ఏదైతే ఉందో, జీవుడు పరమాత్మకు చెందినవాడు అని చేసే మంత్రము. ఓంకారంలో అకార ఉకార మకారములు ఉంటాయి. మకారము జీవుడైతే, అకారము భగవానుడు, ఉకారము ప్రకృతి తత్వము, భగవంతుని దగ్గరికి చేర్చగలిగినటువంటిది ఉకారమైనటువంటి ప్రకృతి తత్వమైనటువంటి తల్లి మాత్రమే అనే విషయాన్ని ఓంకారం మనకు గుర్తు చేస్తుంది అనమాట. ఈ దర్శనం ఎలా జరుగుతుంది అంటే కేవలము గురు ఆశ్రయం ద్వారానే జరుగుతుంది. అంటే మనల్ని మనకు చూపించగలిగేటువంటి వాడు, అంటే మన అద్దాన్ని శుభ్రం చేసి మన ముఖాన్ని మనకు చూపించగలిగినటువంటి వాడు గురువు. ఇందాక చెప్పుకున్నాం, మాతో మంత్ర గురు పిత అని. ఎప్పుడైతే గురువు ద్వారా మంత్రోపదేశం స్వీకరించామో, ఆ మంత్రోపదేశం వల్లనే మనకు సాక్షాత్తు భగవన్ దర్శనం అవుతుంది. లేకపోతే భగవద్ దర్శనం అనేది అంత సుసాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకని గురువు ఆశ్రయము తప్పనిసరి. భగవంతుని చేరాలంటే గురువు ఆశ్రయం తప్పనిసరి. భగవంతుని చేరాలంటే తల్లిని ఆశ్రయించడం తప్పనిసరి. తర్వాత విషనకర్ర అడిగారట. ఏంటి విషనకర్ర అంటే శరీర చెమటను తొలగించేటువంటిది. ప్రతి జీవికి కూడా తాపత్రయములు ఉంటాయి. ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి తాపత్రయములు, మూడు రకములైన తాపములు ఉంటాయి. దీని నుంచి విముక్తుడు కావాలి.
ఇది ఎలా విముక్తి అవుతుంది, ముక్తులు అవుతాం దీని నుంచి అంటే మూడు రకాలైనటువంటి సాంగత్యం వల్ల. సత్సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సాధు సాంగత్యము ఏదైతే ఉన్నదో, వీటి సాంగత్యము ద్వారా ఈ మూడు తాపత్రయములను మనం నివృత్తి చేసుకోగలము. గురువు ఆశ్రయం ద్వారా ఆత్మదర్శనం చేసుకోగలము, పరమాత్మ దర్శనం మనకి జరుగుతుంది అనే విషయాన్ని చెప్తూ, ఈ విసనకర ద్వారా మన శరీర చెమటను తొలగించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అహంకార మమకారాలను తొలగించేటువంటిది అనేటువంటి నమః, నేను కాదు, నా మహ, నేను కాదు, నాది కాదు అనేటువంటి భావన అనమాట. అహంకార మమకారం అంటే అహం అంటే నేను, సంస్కృతం మమ అంటే నేను, నాది అనేటువంటి అనమాట. నేను నాది అనేటువంటి భావనను తొలగిస్తుంది. ఏమిటిది? ఆలవట్టము, శరీరం చెమటను తొలగించేటువంటి విషణకరణ అనమాట. ఉన్మళాననై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు, నీ ప్రియునితో మేము స్నానమాడేట్లు చెయ్యి అని చెప్తుంది అమ్మవారు అనమాట. ఈ స్నానం ఏ స్నానం అండి? భౌతికమైనటువంటి స్నానమా? కాదు. భగవద్ అనుభవ స్నానం, భగవద్ ఐక్య స్నానం. సముద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన నదులన్నీ చివరికి సముద్రం చేరవలసిందే. మనకు గుర్తుండే ఉంటుంది, నాలుగో పాసంలో అమ్మవారు అంటారనమాట, ఆడివుల్ పుక్కు ముగందు కొడార్తేరి అంటే సంద్రముపై వాలి సలిలములు త్రావి. సముద్రం మీద మేఘాలన్నిటినీ కూడా తీసుకొచ్చి, ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉదయం ఉంటుందన్నమాట. అంటే జీవాత్మ పునర్జన్మ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, జీవులు శరీరం వదిలేసిన తర్వాత మళ్ళా ఈ భౌతిక జగత్తులోకి ఎలా తిరిగి వస్తాయంటే, దానికి చాందోగ్యోపనిషత్ చెప్తుందనమాట. పంచ ఆహుతులు, పంచ అగ్నులు అని చెప్తుందనమాట. జీవులన్నీ కూడా ఊర్ధ్వలోకాల నుంచి చంద్రుని మీదకి వస్తాయట, చంద్రుని మించి మేఘములలోకి వస్తాయట, మేఘముల నుంచి నేలమై వర్షంలా కురుస్తాయట. వర్షంలో కురిసినటువంటి జీవాత్మలు వర్షము ద్వారా నేలలోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఆహారంలోకి ప్రవేశిస్తాయట. ప్రత్యేకించి ఉపనిషత్తు చెప్తుందనమాట, ప్రధానమైనటువంటి మూడు దినుసులలోకి ఇవి ప్రవేశిస్తాయి. ఒకటి ధాన్యము, రెండు నువ్వులు, మూడు మినుములు. ఈ మూడు రకాలైన వాటిల్లో కూడా జీవాత్మలన్నీ ప్రవేశించి అవి శరీరంలోకి ప్రవేశిస్తాయట, జీవి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయి. జీవి శరీరంలో ప్రవేశించినటువంటి జీవాత్మలు తండ్రి నుంచి బీజ రూపముగా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి, మరలా శరీరాన్ని పొందుతాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే, వర్షం పడినప్పుడల్లా ప్రతి చినుకు ద్వారా కొన్ని లక్షల కోట్ల జీవాత్మలు ఈ భూమి మీదకి వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి కొన్ని మురికాలలో పడతాయి, కొన్ని నదుల్లో పడతాయి, కొన్ని అదృష్టవశాత్తు నదుల్లోంచి సముద్రంలో కలిగితే ఒక విధంగా వాటికి అదృష్టం అనమాట, మళ్ళా తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే గనక లేకపోతే ఏదో ఒక ఆ ధాన్యంలోకి వెళ్ళినప్పుడు ఆ ధాన్యాన్ని ఏ జీవరాశి అయితే తీసుకొని బీజ రూపముగా మారిపోతుందో, ఆ యొక్క జీవరాశి యొక్క శరీరమును పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ భగవదనుభవ భగవదైక్యం అనేటువంటి భావన ఎప్పుడైతే మనలో విస్తరించిందో, ఇన్ కేసు ఒకవేళ మనం కనుక భగవానుడు చెప్పినట్టు మన శరీరము ఈ భౌతిక జగత్తులోని ఈ యొక్క జన్మలోనే మనం భగవంతుని కనుక చేరలేకపోతే, అతి త్వరగా మనము మరలా వచ్చి భగవద్భక్తుల సాంగత్యముతో తిరిగి తొందరగా వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని గోపికలు శ్రీకృష్ణునితో తమను చేర్చాలని అర్థిస్తున్నారు. పునర్జన్మ రాహిత్యాన్ని మాకు కలిగించమ్మా, మాకు రాక రాక ఈ ఉన్నతమైనటువంటి మానవ జన్మ కలిగింది, శ్రీ అనేటువంటి తల్లి అయినటువంటి నీ మంత్రాన్ని మేము అనుసరిస్తున్నాము, నీ మంత్రాన్ని మేము ఆశ్రయించాము, భగవన్నామ స్మరణలో మేము నిమగ్నమైనాము, మమ్మల్ని మరుజన్మ లేకుండా నీ దగ్గరికి చేర్చు అనేటువంటి విషయం అంటే, జీవులు పరమాత్మను చేరటానికి పరమాత్మయే ఉపాయం అనే అంశాన్ని ఇక్కడ మనకి భగవంతునితో స్నానమాడేట్లు చెయ్యి అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సారీ. స్నానార్థం అంటే ఉపాయము ప్రాప్యము రెండూ కూడా పరమాత్మనే. భార్యతో భర్త స్నానం చేయించమని అడగటం ఆశ్చర్యం కాదు, ఎందుకంటే జీవుని పరమాత్మ దగ్గరకు చేర్చేది పరమాత్మనే, ఉపాయము ఆయనే, లక్ష్యము ఆయనే, రెండు కూడా భగవానుడే అనమాట. అందుకే భగవానుడు చెప్తారు, దైవీహేషాం గుణమయీ మమ మాయా దురత్యయ మామే వైశ్యసి ప్రపద్యంతే మాయామేతాం తరంతి అన్నాడు. ఈ భౌతికమైనటువంటి మాయ ఏదైతే ఉన్నదో, దీన్ని నువ్వు అధిగమించాలంటే మరలా నువ్వెంచి ఈ మాయ ఎవరిది? నేను సృష్టించింది. ఈ మాయ నుంచి నువ్వు బయటపడాలంటే మళ్ళీ నన్ను ఆశ్రయించవలసిందని చాలా స్పష్టంగా భగవాన్ చెప్తాడనమాట. అందుకని భగవంతుని చేరటానికి ఉపాయము భగవానుడే, భగవంతుని చేరటానికి లక్ష్యము భగవానుడే, భగవంతుని చేరటానికి మార్గము మంత్రము భగవానుడే అనేటువంటి విషయం మనము
ఈ యొక్క అంశం ద్వారా అమ్మవారు తెలియజేస్తున్నమాట మణాలనై ఇప్పోదే ఎమ్మై నీరాటు. ఇదే విషయాన్ని కఠోపనిషత్తు కూడా చెప్తుంది. యథా నజ్జః స్యందమానాః సముద్రేస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్యాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ఎన్నో నదులు తమ పేర్లు రూపాలు విడిచి సముద్రంలో కలిసినట్టే జ్ఞాని కూడా నామరూపాలను అధిగమించి పరమాత్మలో లీనమవుతాడనేటువంటి విషయం, పరమాత్మని చేరుతారనే అంశాన్ని కఠోపనిషత్తు స్పష్టం చేస్తుంది అనమాట. అందుకని గోపికలు చివరిగా ప్రార్థిస్తున్నారు, అమ్మా విసనకర్ర అద్దం ఇచ్చి మా స్వరూపాన్ని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఇవ్వు, నీ వల్లభుడితో స్నానం చేయించు, అంటే పరమాత్మకి నిత్య కైంకర్య భాగ్యం ప్రసాదించు అనే స్పష్టతను ఇక్కడ గోపికలు మనకు తెలియజేస్తున్నారు. ఈ పాసురం ఏదైతే ఉందో మనకి మూడు ప్రధాన విషయాలను చెప్తుంది. ఉపాయము పరమాత్మ, అంటే పరమాత్మను చేరగలగటానికి సాధనము పరమాత్మే, చేరగలిగింది పరమాత్మని. ఉపేయము అంటే మనకి మనం చేర్చగలిగేటువంటిది శ్రీ తల్లి మంత్రము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నమాట. అంటే జీవుడు అహంకారాన్ని విడిచి ఆత్మస్వరూపాన్ని దర్శించి శ్రీ ద్వారా పరమాత్మను చేరటమే గోపికల యొక్క స్నానము అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేస్తుంది అనమాట. ఇదే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము లేదా యాత్ర అని చెప్పుకోవచ్చు. పరమాత్మను చేరాలనేటువంటి స్థిరమైన బుద్ధితో నిరంతర ఇటువంటి సాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రపన్నులు అని చెప్తారనమాట. ఈ ప్రపన్నులు కూడా రెండు రకాలుగా ఉంటారని మనకి శాస్త్రములు చెప్తారు, ఆచార్యులు చెప్తారు. వారిని ఆర్త ప్రపన్నులు, తృప్త ప్రపన్నులు అంటారు. ఆర్త ప్రపన్నులు అంటే భగవంతునితో విరహాన్ని భరించలేక ఈ లోకాన్ని విడిచి పరమపదాన్ని చేరుకోవాలనే తీవ్రమైన ఆరాటంతో ఉండేటువంటి వాళ్ళు ఆర్త ప్రపన్నులు. తృప్త ప్రపన్నులు ఎవరంటే శరణాగతిపై విశ్వాసంతో ఈ శరీరం ఉన్నంత వరకు ఓపికగా సాధన చేస్తూ సహజ మరణం పొందినప్పుడు పరమపదం చేసుకునేవారు. రెండు మార్గములు కూడా అనుసరించదగినటువంటివే. కానీ మనం వైష్ణవులుగా ప్రపన్నులుగా మనం ఏం చేయాలంటే జ్ఞానం వైరాగ్యం భక్తిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలా. శాంతియుతంగా ఈ దేహాన్ని విడిచిన తర్వాత మోక్ష మార్గంలో పయనించి భగవంతుని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలా. ఈ ఆతృతను ఈ ఈ ప్రయాణ విషయాన్ని శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో ఒక చక్కటి శ్లోకం తెలియజేస్తుంది. దాని పోతనామాచుల వారు తెలుగులోకి చక్కగా అనువదించారన్నమాట. ఏ వేళం కృపజూచునెన్నడు హరిం వీక్షింతునం చాక్షుడై నీ వెంటంబడితుంటే కర్మ చేయమున్ నిర్మూలముం చేయుచున్ నీవాడై తను వాంగ్మనోగరుతుల నిన్ సేవించు విన్నాని ఓ కైవల్యాధిపి లక్ష్మి నుద్దవడిదా గైకొన్నవాడీశ్వరా. సర్వేశ్వరా శ్రీకృష్ణ నన్ను ఏనాటికి దయచూస్తాడో, ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో అనే ఆర్తితో ఉన్నవాడే నిజమైన సంపన్నుడు. ఈరోజు గోదా గోపికల్లో మనకు ఆ ఆర్తి కనిపిస్తున్నది. ఆమె అదే విషయాన్ని భగవానుతో చెప్పడం జరుగుతుందన్నమాట. అట్టి నీ భక్తుడు నీ వెంట పడాలి స్వామి. స్వామి కోసం తప్పించాలా, తపస్సు చేయాలా. తపస్సు అంటే తపన, తపించటము అంటే నిరంతరమైనటువంటి భగవంతుని యొక్క నామ కథ లీలాస్మరణ, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం అర్చనం వందనం పాదసేవనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. నిరంతరము మనస వాచ కర్మణ భగవంతుని చేరాలనేటువంటి సంకల్పముతో తప్పించటమే. నీ భక్తుడు నీ వెంట పడాలా. అలా వెంట పడుతున్నారు గోదా గోపికలు అమ్మవారి వెంట, స్వామివారి వెంట అనమాట. భగవంతుని యొక్క నామము వెంట, భగవంతుని యొక్క సాంగత్యం కొరకు అనమాట. ఆ మార్గంలో ప్రయాణిస్తూ సాగిస్తూ తన పూర్వ కర్మల మొత్తాన్ని మొదలంటా తొలగించుకొని, కదా భగవాన్ చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు అన్ని మార్గాలు వదిలి నా మార్గాన్ని నన్నే పట్టుకొని నా పాదాలను ఆశ్రయిస్తావో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎప్పుడైతే అహం త్వా సర్వపాపేభ్యో భగవంతుని యొక్క నిరంతర నామస్మరణ వలన ఏమవుతుంది, ఏదైతే అగ్నిలో పడ్డ దూది పింజలాగా పూర్వజన్మ ఈ జన్మ పాపములన్నీ తొలగిపోయి భగవంతుని చేరేటువంటి సదవకాశం కలుగుతుంది. నీ వాడు కావాలి, మనస్సుతోనూ వాక్కుతోనూ చేష్టలతోనూ నిన్నే సేవించాలా. ఇదే శ్రవణం కీర్తనం స్మరణం మనస
అర్చనం వందనం పాదసేవనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం అంటే మనసా వాచ కర్మణ ఈ నవవిధ భక్తులను ఎప్పుడైతే భగవంతుని సేవిస్తామో అతడు నిజమైన నేర్పరి అని చెప్తుంది. అతడే వాస్తవమైనడానికి మోస్ట్ స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. అటువంటి నేర్పరికి కానీ మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవటం సాధ్యం కాదు. అంటే మోక్షమును కలిగించు లక్ష్మి, మోక్షమును కలిగించు శ్రీమతి రాధారాణి, మోక్షమును మనకు భగవంతుని దగ్గరికి చేర్చగలిగినటువంటి నీలాదేవి నప్పిన్నై, భగవంతుని దగ్గరికి మనము చేర్చగలిగినటువంటి లక్ష్మీదేవి, ఈ అమ్మవారు మాత్రమే, తల్లి మాత్రమే మనల్ని తండ్రి దగ్గరకు చేర్చగలదు అనేటువంటి మరొక అద్భుత విషయాన్ని ఇక్కడ మనకు పోతనామాచులు కూడా శ్రీమద్ భాగవతంలో అందజేయటం జరిగిందనమాట. సో ఆ విధంగా యూనిటీ పాశ్రంలో ఇవాళ విషయములన్నీ కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయములలో ఏమైనా మార్పులు చేర్పులు కానీ లేదా ఏదైనా ప్రశ్నలు ముఖ్యాంశములు కానీ ఉంటే అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఇంకా టైం ఎంత ఉన్నదో, 2 minutes ఉన్నదా మాత్రమే. అవును ప్రభు, ఉంది ప్రభు.